చెంచాలు ఇప్పుడు వస్తారు, పానీపూరి తెస్తారు, నా కడుపు నిండా తినిపిస్తారు, నా చెంచాలు ఇప్పుడు వస్తారు. భలే బాస్, భలే భలే మంచి కవిత చెప్పారు బాస్, భలే మంచి కవిత చెప్పారు. కవితల సంగతి పక్కన పెట్టండి, దొంగిలించిన సామాను నాకు చూపించండి. జాన్ అవుతాడు డాన్, ఈ జాన్ అవుతాడు డాన్. ఏమిటిదంతా? ఏ చెత్త సామాను కొట్టినైనా దొంగిలించుకొచ్చారా? ఓ పిల్లన గ్రోవి, నేను చిన్నప్పటి నుంచి పిల్లన గ్రోవి వాయించాలని కలలుగన్నాను. దానికి ఇప్పుడు అవకాశం దొరికింది. ఎందుకు డాన్స్ వేస్తున్నారు? మీరేమైనా బ్యాంకును దొంగలించారా? మీరు దొంగలించింది చెత్త సామాను కొట్టుని. మేమెప్పుడు డాన్స్ చేసాం? నంబర్ 2, నువ్వేమైనా డాన్స్ చేసావా? నంబర్ 1, నాకు అసలు డాన్స్ చేయడమే రాదు. ఇందులో ఏదో మతలబు ఉంది. ఇప్పటిదాకా చిందులేశారు, ఇప్పుడు గుర్తులేదంటున్నారు. ఈ మాయ్ అంతా ఈ ఫ్లూట్ లోనే ఉంది. దీన్ని వాయిస్తే పక్కనున్న వాళ్ళంతా సంతోషంగా గెంతులేస్తున్నారు. నాకు అర్థమయ్యింది. బాస్, అలా అయితే మనం ఎవరి దగ్గరైనా దొంగిలించవచ్చు. ఇప్పుడు నేను ఊరంతా లూటీ చేస్తాను. మోటు బతులు నన్ను ఆపలేరు. వాళ్లతోనే చిందులు వేయిస్తాను. నా ఇష్టం వచ్చినట్టు ఆటలు ఆడిస్తాను. భలే బాస్, భలే భలే కవిత చెప్పారు. ఒక్కోసారి ఆలోచిస్తే అనిపిస్తుంది, అసలు టీ కొట్టు బాబాయ్ లేకపోతే మనం ఏమైపోయేవాళ్ళం. అరే మోటు, టీ కొట్టు బాబాయ్ గురించి అస్సలు ఆలోచించకు. 3 నెలల నుంచి ఇంతవరకు ఒక్క పైసా కూడా ఆయనకి ఇవ్వలేదు. నన్నెన్నోసార్లు చితకబాదావు, మరెన్నోసార్లు జైలుకు పంపించావు. మీ చేత డాన్సులు చేయించి చేయించి కొడతాను. నా కడుపులో మంట తీర్చుకుంటాను. భలే బాస్, భలే భలే కవిత చెప్పారు. జాన్కి ఇంత కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇందులో ఏదో మతలబు ఉంది. నాకు తెలిసి మనం ఇక్కడి నుంచి పారిపోవడమే మంచిది మోటు. ఇప్పుడు ఏదో జరగబోతోంది. అరే ఏమిటి, జాన్ చూసి నేను పారిపోవటమా? అలా ఎప్పటికీ జరగదు. జాన్, చాలా సార్లు చావు దెబ్బలు తిన్నావు నా చేతిలో. చాలా సార్లు జైలుకి వెళ్ళావు. ఈ రోజు మరోసారి నీ ఆటలన్నీ కట్టించి నిన్ను కాటికి పంపిస్తాను. భలే బాస్, భలే మోటు కూడా భలే కవిత చెప్పారు. ఇప్పుడు ఎందుకు ఫ్లూట్ వాయిస్తున్నాడు? నాకు తెలీదు, కానీ నా కాళ్ళు వాటంతటవే డాన్స్ ఆడిస్తున్నాయి. చింగం గారు, జాన్ ఫ్లూట్ వాయించి వాయించి మా చేత డాన్స్ చేయించి చేయించి దోచుకున్నాడు. బట్టలు కూడా తీసుకువెళ్ళిపోయాడు. అతని ఫ్లూట్ లో ఏదో మంత్రం ఉంది సార్. Why fear when Chingam is here? చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్, ఇంపాసిబుల్. నేను ఇలా వెళ్తాను, అలా తిరిగి వస్తాను. అబ్బా, అయ్యమ్మా, అబ్బా, అయ్యమ్మా, అతను నన్ను కూడా దోచుకున్నాడు. భరతనాట్యం చేయించి చేయించి దోచుకున్నాడు. అయ్యమ్మా, నా డ్రెస్ మొత్తం ఊడదీయించిన తర్వాత కూడా అతను తృప్తి పడలేదు. నా చేత లుంగి కట్టించి ఫ్లూట్ వాయించి నా చేత లుంగి డాన్స్ కూడా చేయించాడు. నేను వాణ్ణి వదిలిపెట్టను. భారత మాత మీద ఒట్టు, హిందుస్థాన్ మీద ఒట్టు, నేను వదలను. పదండి, మనం డాక్టర్ జట్కా గారి దగ్గరికి వెళ్ళి ఆ ఫ్లూట్ నుంచి మనం ఎలా తప్పించుకోవాలో తెలుసుకుందాం. ఇవిగో, ముందు ఈ హెడ్ ఫోన్స్ పెట్టుకోండి. ఈ హెడ్ ఫోన్స్ పెట్టుకుంటే అతని ఫ్లూట్ సౌండ్ మీకెవరికి వినిపించదు.
అప్పుడు మీరు అతని మాయ నుంచి బయటపడి అతన్ని పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ, థ్యాంక్ యూ డాక్టర్ జట్కా. పద మోటు. ఇదిగో ఈ స్ప్రేని కూడా తీసుకువెళ్ళండి. ఈ స్ప్రేని మీరు ఆ ఫ్లూట్ మీద కనుక స్ప్రే చేయగలిగితే ఆ ఫ్లూట్ మాయంతా మాయమైపోతుంది. టేక్ దిస్ మోటు. లగాయతు పదండి. అతను ఫ్లూట్ వాయించి జనాల చేత ఎలా డాన్స్ చేస్తున్నాడో మనము చూడాలి. నిజంగా ఫ్లూట్తో నన్నిలా మంత్రమేశాడు, అదేదో మాయలో నన్నిలా ముంచి వేశాడు, నమ్మవేమో కానీ. జాన్, ఇక ఫ్లూట్ వాయించడం ఆపు. జాన్, మర్యాదగా ఇక ఫ్లూట్ వాయించడం ఆపు. ఇక నీ ఆటలు కట్టు, అనుభవిస్తావు పనిష్మెంట్. మోటు ఇవిగో సమోసాలు. ఇవి తిని వాళ్ళ భారతం పట్టు. జాన్, ఇక ప్రపంచంలో ఉన్న ఏ ఫ్లూటు నిన్ను కాపాడలేదంటే లేదు. మరోసారి చెప్తున్నాను, ఏ ఫ్లూటు నిన్ను కాపాడలేదు. ఇక ఈ ఫ్లూటును వాయించడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఎలాంటి మోటుకు ఎవరైనా హెడ్ గియర్ పెట్టండి. లగాయతు ఎవరైనా మోటు చేత డాన్స్ ఆపించండి. ఇలాంటి స్ప్రింగ్ డాన్స్ నాకు చేత కాదు. నన్ను వదిలే. అరే పతులు, నువ్వు ఇంతవరకు జాన్ ని ఎందుకు పట్టుకోలేదు? ఎందుకంటే నువ్వు నాట్యం చేయడంలో బిజీగా ఉన్నావు కదా. నీతో పాటు అందరి చేత డాన్సులు చేయిస్తున్నావు. త్వరగా నీ హెడ్ ఫోన్ సరిగ్గా పెట్టుకుని వెళ్ళి ఆ జాన్ ను పట్టుకో. వెళ్ళు. అయ్యమ్మా, ఈ రోజు నా కర్మ ఇలా కాలింది. ఇదిగో మోటు తీసుకో. నా దగ్గర ఉన్న సమోసాలన్నీ తినేయి, కానీ ఆ జాన్ మాత్రం వదిలిపెట్టకూడదు. Hey John, stop in the name of law. Hey, ఆగు. భారత మాత మీద ఒట్టు, చట్టం మీద ఒట్టు. ఎందుకలా గుసగుసలాడుతున్నావు? కాస్త గట్టిగా చెప్పు. నాకు అర్థం కావడం లేదు. నువ్వు ఏం చెప్తున్నావు? లగాయతు చింగం గారు సింహంలా డాన్స్ చేయడానికి ఇది సరైన చోటు కాదు. తీరిక టైం చూసుకుని వేరే చోటు చేద్దరు గాని ఇక ఆపండి. వాడినంత చవటం చేశారో చూసారా? చింగం గారు ఇక ఆపండి. చాలు, మీ స్టెప్పులు తట్టుకోలేకపోతున్నాం. చాలు. మోటు ఇంకా వేగంగా పరిగెత్తు. ఏమిటి ఏమంటున్నావు? జాన్, నువ్వేమంటున్నావు? నాకేమాత్రం వినపడటం లేదు. త్వరగా ఏదో ఒకటి చెయ్యకపోతే మళ్ళీ డాన్స్ చేయించేలా ఉన్నాడు. ఐడియా సర్జీ. Didinaka, tae, 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 tae. Didinaka, 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 tae, tae. మోటు ఎంతసేపని వ్యాన్ అలా పట్టుకుని ఉంటావు? త్వరగా ఏదో ఒకటి చెయ్యి. అరే పతులు, కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. ఏం చేయాలో నువ్వే చెప్పు. ఐడియా సర్జీ, వ్యాన్ ని వదిలే.
చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. ఇంపాసిబుల్. పద, నేను జైలుకి తీసుకువెళ్తాను. అక్కడ నీ చేత 24 గంటలు డాన్స్ చేయిస్తాను. హా. ఇప్పుడు ఒకసారి నేను దీన్ని వాయించి చూస్తాను. డాక్టర్ జట్కా ఇచ్చిన స్ప్రే చల్లాం కదా, దీని మాయలు పోయాయో లేదో చూద్దాం. ఇదేంటిది? ఎలకలు వచ్చాయి. వామ్మో!